అంబేద్కర్ ఆశయాలను అవమానపరిచిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని గద్వాల కేంద్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుండి ర్యాలీతో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అభ్యర్థి సంపత్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ సరిత, పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అన్ని దేశాల్లో కూడా కొనియాడబడేటువంటి నాయకులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్న వాస్తవాన్ని మరి ఒకసారి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చూసి ప్రపంచంలోని దాదాపు సగం దేశాలు వారి రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాయి. అంటే అంబేద్కర్ రాసిన మన భారత రాజ్యాంగం అంత విశిష్టమైనది. మొత్తం ప్రపంచంలోని దేశాలన్నీ కూడా అనుకరిస్తా ఉన్నాయి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మరియు రాజ్యాంగాన్ని. కానీ ఏ అంబేద్కర్ భిక్ష వల్ల, ఏ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి హోంమంత్రి అమిత్ షా గాని, భారతీయ జనతా పార్టీ నాయకులు గాని అంబేద్కర్ వాదాన్ని, రాజ్యాంగాన్ని, డౌన్ టౌన్ ఐడియాలజీని, వీకర్ సెక్షన్ ఐడియాలజీని, బడుగు బలహీన వర్గాల ఆలోచనకు విరుద్ధంగా పోతున్నటువంటి క్రమంలో అది పరాకాష్ఠం చేరి ఈరోజు భారతదేశంలో 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మనోభావాలను దెబ్బతీసే విధంగా స్వతహాగా పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు వేదికగా అంబేద్కర్ రాజ్యాంగం